శ్రీ గురుభ్యో నమః. రాక్షస సంహారం చేయడానికి గాను రాముడిని వెంట తీసుకెళతానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో దశరథ మహారాజు ఉలిక్కిపడతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను వస్తానని దశరథుడు అంటాడు. తాను రాముడి కోసం వచ్చానని, రాముడిని తన వెంట పంపించమని విశ్వామిత్రుడు కోరుతాడు. ఆ మాటలతో దశరథుడు మరింత ఆందోళనకు లోనవుతాడు. రాముడికి ఇంకా పసితనం పోలేదని, అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలడని అంటాడు. ఆ మాటకు విశ్వామిత్రుడు అసహనానికి గురవుతాడు. యాగరక్షణకి తగినవాడు రాముడని భావించే తాను వచ్చానని, అది ఇష్టం లేకపోతే తాను వెళ్ళిపోతానని విశ్వామిత్రుడు అంటాడు. ఆయన కోపిష్టి అని తెలిసిన దశరథుడు మరింత కంగారు పడిపోతాడు. రాముడు విలువిద్యను పూర్తి చేశాడు కానీ ఎవరితో ఇంతవరకు యుద్ధం చేసింది లేదని అంటాడు. రాక్షస మాయల పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు. అతన్ని పంపించింది మొదలు తన మనసులో ఉండదని అంటాడు. అందువలన తనని తీసుకెళ్ళమని కోరతాడు. ఇక దశరథుడిని ఒప్పించడం తన వలన కాదని భావించిన విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు. అది గమనించిన వశిష్ఠ మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుడిని కోరతాడు. ఆ తరువాత ఆయన దశరథుడి దగ్గరకు వచ్చి ఆయనకి నచ్చజెబుతాడు. రాముడిని తీసుకువెళ్ళడం అనేది విశ్వామిత్రుడి వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చని అంటాడు. లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండొచ్చని చెబుతాడు. రాముడిని మహావీరుడిగా తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని అంటాడు. అందువలన రాముడిని గురించిన ఆందోళన చెందవలసిన పని లేదని, నిస్సందేహంగా పంపించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. వశిష్ఠుడి మాటలకు దశరథుడి మనసు కొంత కుదుటపడుతుంది. తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుడి నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు. అందువలన రాముడిని పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు. విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. తండ్రి ఆదేశం మేరకు రాముడు విల్లంబులు చేతపట్టి విశ్వామిత్రుడి వెంట బయలుదేరతాడు. అతన్ని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరిస్తాడు. రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు ముందుకు సాగుతూ ఉంటాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గ మధ్యంలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతూ ఉంటాడు. అలా వాళ్ళు ఆశ్రమం సమీపంలోకి చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు, కేకలు వినిపిస్తాయి. ఉరుములు, మెరుపులు లేకుండానే పెనుగాలి వీయడం మొదలవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసి
రామలక్ష్మణుల మీద పడబోతూ ఉంటాయి. వాటి బారి నుండి వాళ్ళు తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు. ఇదంతా కూడా మారీచ సుబాహుల తల్లి అయిన తాటకి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు. అంతలో పెకిలించబడిన పెద్ద పెద్ద చెట్లు వాళ్ళ వైపు దూసుకు వస్తాయి. చాకచక్యంగా రామలక్ష్మణులు తప్పించుకుంటారు. తాటకి స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తూ ఉంటాడు. రామలక్ష్మణుల వైపు నుండి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకు వస్తూ ఉంటుంది. రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. దాంతో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని, లోక కళ్యాణకారకుడైన దైవ కార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయం ఉందని చెబుతాడు. తన మాటపై విశ్వాసం ఉంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకికి రుచి చూపిస్తారు. రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు. వాళ్ళ అస్త్రాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండడంతో తాటకి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లపై విరుచుకు పడడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. రామలక్ష్మణుల బాణాల దాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది. తన కుమారులైన మారీచ సుబాహులను పిలుస్తూ ప్రాణాలను విడుస్తుంది. దాంతో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు. స్వస్తి, శుభమస్తు.